హలో అండి. నా పేరు డాక్టర్ డి. శ్రీనివాసరావు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. ఈరోజు నేను మీకు ఫిట్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ ఫిట్స్ అంటే సహజంగా మనకు ఒక వాడుక భాషలో మూర్ఛ వ్యాధి అని అంటాం తెలుగులో. సో, ఈ ఫిట్స్ వచ్చిన పేషెంట్స్ సడెన్‌గా చేతులు, కాళ్ళు బిగబట్టేయడము, మూతి వంకర ఎళ్ళిపోవడము, కళ్ళు ఒక పక్క తేలేయడము, లేకుంటే నాలుక కరుచుకోవడము, స్పృహ కోల్పోవడము, ఇలాంటివి అన్నీ లక్షణాలండి. ఈ పేషెంట్స్ వచ్చినప్పుడు ఫిట్స్ వచ్చే పేషెంట్స్ సడెన్‌గా ఏదైనా పని చేస్తుండగా వాళ్ళకు ఇనీషియల్‌గా ఆరా అనే ఒక సింప్టమ్ తెలుస్తదండి వాళ్ళకు. ఆ సింప్టమ్స్‌లో వాళ్ళకి ఆరాలో కళ్ళు చీకట్లు గమ్మినట్టు, బైర్లు గమ్మినట్టు కావడము, తల బరువెక్కడము, పొత్తి కడుపులో ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడము, అన్‌కంఫర్టబుల్ సెన్సేషన్ రావడము, లేకుంటే ఏదైనా స్మెల్ అన్‌కంఫర్టబుల్ స్మెల్ వాళ్ళు గమనించడము, ఇలాంటివన్నీ సింప్టమ్స్ ఆరాలో వస్తాయండి. తర్వాత తీవ్రతరమైన ఫిట్స్‌లో కాళ్ళు, చేతులు కొట్టేసుకోవడము, బిగుతుగా అయిపోవడము, నాలుక కరుచుకోవడము, బట్టల్లోనే యూరిన్ ఎళ్ళిపోవడము, స్పృహ కోల్పోయి కింద పడిపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి. సో, ఈ క్రమంలో ఈ ఫిట్స్ వచ్చే పేషెంట్స్‌లో వాళ్ళు కింద పడ్డప్పుడు దెబ్బలు తగలడం సహజంగా ఉంటాయండి. మెదడుకి తగలొచ్చు. మన చేతులు, కాళ్ళల్లో ఎక్కడ తగిలినా కొన్నిసార్లు ఫ్రాక్చర్‌లు గూడా అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఈ పేషెంట్స్‌లో. సో, ఈ ఫిట్స్ అనే సింప్టమ్స్ ఉన్న వాళ్ళని అశ్రద్ధ వహించకుండా కారణం ఏందని తెలుసుకోవాలండి. ఈ ఫిట్స్ గల కారణం తెలుసుకోవాలంటే ముందుగా మనము దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి మెదడుకి ఓ సింపుల్ టెస్ట్ సీటీ స్కాన్ అనే ఒక సీటీ స్కాన్ చేసుకుంటే మెదడులో ఏమైనా గడ్డలు, కణితులు, క్రిములు, క్యాన్సర్ గడ్డలు, రక్తం గడ్డలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలండి. ఫస్ట్ సీటీ స్కాన్ అయ్యాక దాంతో పాటు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మనం చేయాల్సింది ఈఈజీ అండి. ఈ ఈఈజీ అని మెదడులో ఉన్న తరంగాల్ని అది గమనిస్తూ ఉంటది. ఆ తరంగాల లోపల్లో ఏమన్నా తేడా కనిపించినా, ఎక్కడి నుంచైతే అది ఫిట్స్ రావడానికి కారణం అవుతున్నా, ఇవి మనల్ని ఒక ఒకసారి మనకు అక్కడి నుంచి ఫిట్స్ వస్తున్నాయని తెలవడానికి మాకు దోహదపడతాయండి ఈ ఈఈజీ రూపంలో. తర్వాత ఈ పేషెంట్స్ అందరూ గూడా రెగ్యులర్‌గా దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్‌ని సంప్రదించి ఫిట్స్ రాకుండా ఉండేందుకు యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అని ఉంటాయండి. అంటే ఈ ఫిట్స్‌ని అవాయిడ్ చేసే డ్రగ్స్ ఉంటాయి. సో, ఇవి క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలండి. అలాగే ఈ పేషెంట్స్ కంపల్సరీగా క్రమం తప్పకుండా మాత్రలు వేసుకుంటూ సరైన సమయంలో ఆహారము, నిద్ర తీసుకోవాలి. ఆందోళన చెందకుండా మానసిక ఒత్తిడి తగ్గించుకొని, శారీరక శ్రమ తగ్గించుకొని, ప్రశాంతతను పాటించడం వల్ల ఈ ఫిట్స్ రాకుండా వాళ్ళకు ప్రివెంట్ చేయడానికి మనకు దోహదపడతాయండి. థాంక్ యూ.